కూడా ఇలా లింక్ చేయొచ్చు అనే ఆలోచనతో టీం పనిచేస్తుందంటే నిజంగానే నేను సర్ప్రైజ్ అయ్యా. ఏంటి మీకు ఏమనిపించింది? అలాగే ఇందులో మళ్ళీ వాళ్ళు వాపోతున్నారు ఏంటంటే, అయ్యో ప్రజల ఆరోగ్యము, కల్తీ మద్యము, ఇంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని కూడా ఏదో అంటారు కదా, ఎక్కడన్నా ఎవరన్నా పోతే వచ్చి కొంతమంది తొంగేడుపులు ఏడుస్తారు. అలాగే ఉంది ఇది. సార్, ప్యానెల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గారికి, అలాగే విశ్లేషకులు పెద్దలు అడిసిమల శ్రీనివాసరావు గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. ఈ గత 5 ఏళ్ల పాటు ఇదే విధంగా ఎలా అయితే, గత 5 ఏళ్లే కాదండి, అసలు వైసీపీ పుట్టినప్పటి నుంచి చేస్తున్నదంతా కూడా ఫేక్ ప్రచారం అనడానికి ఉదాహరణ మీకు ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగితే నారాసుర రక్త చరిత్ర అని రాసి దానికి సంబంధించి ఒక స్టోరీని ఇంటర్లింక్డ్ గా రాసి మరి ఒక ఫేక్ నేరేషన్ చేసి ప్రజల్లోకి బలంగా పంపించి, అయ్యో నిజంగానే జగన్ ఏమీ చేయలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాబాయిని చంపించాడు అనేటువంటి ఒక భావనని, ఒక సెంటిమెంట్ ని జనాల్లో క్రియేట్ చేసి, తర్వాత అతనే కోడికత్తి గుచ్చించుకొని, మరి అతని కార్యకర్తతోటి కోడికత్తి గుచ్చించుకొని, అదిగో చూడు జగన్ కి ఎదురు లేదు, జగన్ గెలిచేస్తాడని భయంతో చంద్రబాబు నాయుడు గారే జగన్ ని చంపేయించడానికి ప్రయత్నం చేశారు డైరెక్ట్ గా అని చెప్పేసి అనేటువంటి ఒక పీలర్ ని ప్రజల్లోకి పంపించేసి, దాని ద్వారా కూడా ఒక సింపతిని క్రియేట్ చేసుకొని, అలాగే తండ్రి చావుని అడ్డు పెట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి, ఈ 3 సంఘటనల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను చేసినటువంటి రాజకీయమైనటువంటి ప్రణాళికలు ఏంటి, గత వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానివ్వండి, అతను ఏ విధమైనటువంటి పనులు ప్రజల కోసం చేశారన్న విషయానికన్నా కూడా క్లియర్ గా ఇట్లాంటి క్రిమినల్ ఇష్యూస్ ని ఉపయోగించుకొని సక్సెస్ అవటంలో అతను దిట్ట. చావులు, శవాలు, క్రిమినల్ ఇన్సిడెంట్లు అతనికి బాగా యూటిలైజ్ చేసుకోవడం తెలుసు. దానికోసం అతనే ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మరి దాన్ని ఉపయోగించుకుంటాడు. దానికి కోకొల్లలు ఎగ్జాంపుల్స్. అతని రాజకీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ లో అతని పార్టీ యొక్క రాజకీయ చరిత్ర కనుక చూస్తే మనం ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే క్లియర్లీ హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, నాట్ ఎ పీపుల్స్ లీడర్, కంపల్సరీ అతను ఒక క్రిమినల్ లీడర్. ఈ విషయం మనం ఓపెన్ గానే చెప్పొచ్చు. దీని మీద మళ్ళీ ఎవరైనా లీగల్ గా వెళ్తారేమో, ఎందుకంటే 38 కేసులు ఉన్నాయి కాబట్టి నా మీద లీగల్ గా కంప్లైంట్ చేయడానికి కూడా వీలవదు వైసీపీ వాళ్ళకి. ఆ క్లారిటీ తీసుకోండి. ఉన్నాయి, అవును సార్, ఆయన మీద ఉన్నాయి కాబట్టి. జగన్ గారి మీద సార్, నా మీద కాదు. అదే డౌట్ వచ్చింది నాకు. నా మీద కేసుకి వెళ్తారేమో అందుకే చెప్తున్నాను. ఆల్రెడీ 38 కేసులు ఉన్నాయి కాబట్టి అతను క్రిమినల్ లీడర్ అని మేము ప్రొనౌన్స్ చేయొచ్చు, మాకు రైట్ ఉంది సార్ రాజ్యాంగం ప్రకారం, అందుకే ప్రొనౌన్స్ చేశాను. దాని గురించి చెప్తున్నాను. ఇంకొకటి సార్, తర్వాత కూడా మీరు స్టేట్ లో జరిగినటువంటి వైసీపీ గవర్నమెంట్ లో స్టేట్ లో కోకొల్లలు జరిగాయి ఇలాంటి సంఘటనలు. నిన్న ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం ఉందో, నిజంగా అదందరం మనం బాధపడాల్సిన విషయము. అభం శుభం తెలియనటువంటి అమాయకులు కళ్ళ ముందే సొంత వారిని కోల్పోయారు, తమ ప్రాణాలని కోల్పోయారు. అంతకన్నా హృదయ విదారక సంఘటన ఇంకొకటి ఉండదు. దీని మీద ప్రభుత్వం ఎప్పుడు ఈ టైం వరకు హడావిడి చేసేసి సైలెంట్ అయిపోవడం కాకుండా, బస్సులు, వాటి నడవడిక, ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందనేది కంటిన్యూస్ గా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కింద దీని మీద రివైవ్ తెలంగాణలో మొదలు పెట్టారు, సీరియస్ గా చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రారంభించాలేమో. 100% చెయ్యాలి సార్. ఎందుకంటే ఏ సంఘటన జరిగినా మీడియాలో ఉన్నంతసేపు హడావిడి చేయడం కొన్ని పట్టుకున్నారులేండి, నంద్యాలలో కూడా కొన్ని మీడియా సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ యథావిధిగా మళ్ళీ సేమ్ అధికారులు ధనదాహానికో లేదంటే ప్రభుత్వాల అలసత్వానికో కారణం అయిపోయి మళ్ళీ కంటిన్యూ అయిపోవడం, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఎక్కడైనా మారాలని చెప్పేసి ఒక సాధారణ సివిలియన్ గా అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని ఈ విషయం మీద క్లియర్లీ. ఇంకోటి సార్, గోదావరి బోటు ప్రమాదం జరిగింది, మీకు తెలిసే ఉండొచ్చు సార్. గోదావరి బోటు ప్రమాదంలో 51 మంది చనిపోతే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మద్యం తాగితే బోటు ప్రమాదం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ మద్యం అమ్మితే బోటు ప్రమాదం జరిగింది? అనుకోకుండా జరిగేటువంటి తప్పిదాలను కూడా ఉపయోగించుకొని శవాల మీద రాజకీయం చేయడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిద్ది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండగానే ఒక వ్యక్తిని టైర్ల కింద తొక్కించాడు. ఏ మద్యం తాగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవింగ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ డ్రైవింగ్ చేశారు. ఏ మద్యం తాగి వ్యక్తిని చంపుతూ ఉంటే కళ్ళ ముందు చూస్తూ కూడా ఆనందపడుతూ చేతులు ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో వెళ్లారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? ప్రతిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఏదో మాట్లాడి పేలర్లు వదిలేసి వెళ్తూ ఉంటాడు. ఏ మద్యం తాగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూర్చొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. మైండ్ కి డేటా అప్లై చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఇది తెలియక దాదాపుగా సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా కూడా అష్ట కష్టాలు పడుతుంది. పోయి జగన్మోహన్ రెడ్డి గారు డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి తెలియలేదు
మరి చదువుకున్న వాళ్ళకన్నా ఈ సిస్టమ్ ఈ ఇచ్చిన లాజిక్ తెలుసో లేదో మనకు తెలియనటువంటి అంశం. ప్రతిసారి ఫేక్ ఎడిట్లు చేయడం, దాని మీదే సక్సెస్ అవడం, ప్రజలు మమ్మల్ని గుర్తించలేరు అని చెప్పేసి అలాగే అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 5 ఏళ్ల పాటు మార్ఫింగ్లు వేశారు, మళ్ళా ఇప్పుడు కూడా అదే సిస్టమ్ కొనసాగుతూ ఉందంటే ఇది నిజంగానే ప్రభుత్వం తప్పిదంగా నేను భావిస్తాను. దాని గురించి మాట్లాడే ముందు మీ మంచి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందని మాట్లాడే ముందు, ఇప్పుడు ఇందులో ఈ ఇన్సిడెంట్ లో ఒకటి క్లియర్ గా బైకర్ శివశంకర్ అతను కూడా చనిపోయాడు. అతను మద్యం కొనడము 2 సార్లు తాగడము, ఇందాక